స్టాప్ ఓవర్ థింకింగ్. నాకు వచ్చే 10 మెసేజ్లలో 8 మెసేజ్లు ఈ ఓవర్ థింకింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ గురించే ఉంటాయి. ఓవర్ థింకింగ్ ఎవరు అంటే ఇంటర్ అయిపోయిన వాళ్ళేమో ఏ కాలేజ్ జాయిన్ కావాలని, ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళేమో ఏ కెరియర్ చూస్ చేసుకోవాలి. ఈ మధ్యనే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఒక మీటింగ్ లో ఏం చెప్పిండంటే ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలి, అసలు డిసిషన్ మేకింగ్ అనేది ఎట్లా తీసుకోవాలి అనే క్వశ్చన్ అడిగితే he answered in a very excellent manner. దాన్నే రిగ్రెట్ మినిమలైజేషన్ ఫ్రేమ్వర్క్ అంటారు. నిన్ను నువ్వు 80 years కి ఎట్లా ఇమాజిన్ చేసుకుంటావు, ఎలాంటి లైఫ్ రిగ్రెట్స్ లేకుండా ఉండాలనుకుంటావు, అలాంటి లైఫ్ లీడ్ చేయడానికి నువ్వు ఈ రోజు తీసుకునే డిసిషన్ దానికి ఎఫెక్ట్ చేస్తుందా లేదా. చాలా మంది జూమ్ ఇన్ అంటారు, జూమ్ ఇన్ కాదు జూమ్ అవుట్ చేసి చూడాలి. జూమ్ అవుట్ అంటే ఏంది, రేపు ఒక 10 ఏళ్ల తర్వాత ఏ టెక్నాలజీ ఉంటుందో నీకు తెలియదు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ బేసిక్ స్కిల్స్ లైక్ క్రిటికల్ థింకింగ్, రైట్ నెట్వర్క్ అండ్ రైట్ ఎక్స్పోజర్ ఎక్కడ నీకు వస్తుంది, అలాంటి కెరియర్ ని నువ్వు బిల్డ్ చేసుకోవాలి. సో లీడ్ ఎ లైఫ్ వితౌట్ రిగ్రెట్స్. అండ్ డౌట్ లో ఉంటే మాత్రం నలుగురితో మాట్లాడండి, కానీ నీకు నచ్చినట్టు నీకు సూట్ అయ్యే డిసిషన్ మాత్రం తీసుకోండి. బికాస్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, మీరు ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు తీసుకున్న డిసిషన్స్ కి ఎప్పుడు మీరు రిగ్రెట్ కావద్దు.